నమస్తే. మనం రోజు మాట్లాడుకుంటాం. మనదైన మన చరిత్రను అందకుండా చేశారు విదేశీ పాలకులు. ఆ తర్వాత వచ్చిన ఆ బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్లు ఈ దేశాన్ని ఏలిన ఒక కుటుంబ పార్టీ ప్రభుత్వం. నాయకులు. అసలు ఎంత దారుణం అంటే అయోధ్యలో మన రాముడు పుట్టిన అయోధ్య కోసం, మన రాముడు పుట్టిన నేల కోసం, మన అయోధ్య రామ జన్మభూమి కోసం వేల ఏళ్ల పోరాటం చేశాం. వేల మందిని కోల్పోయినాం. ఆనవాళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నా గూడా అక్కడున్నది మందిరమే. మనకు పురాణాలు చెప్తున్నాయి. మన చరిత్ర చెప్తోంది రాముడు అయోధ్యలో పుట్టాడు అని. కానీ అయోధ్యలో మనకు రాముడి మందిరం లేదు. ఆ మందిరం మీదనే గుమ్మటాలు ఈజీగా విదేశీ దండయాత్రికులు, విదేశీ వలస పాలకులు ఆ మందిరం మీదనే మసీదులు నిర్మించారు. కేవలం అయోధ్య మాత్రమే కాదు. అయితే అయోధ్యలో మనం పోరాటం చేసినాము, న్యాయ పోరాటం చేసినాము, ధర్మ పోరాటం చేసినాం. అంతిమంగా ధర్మమే జయిస్తది గదా! అట్లా ధర్మం జయించింది. అద్భుతమైన మందిరం గూడా నిర్మించుకున్నాము. తదుపరి ఇంకా మధుర, వారణాసిలే మన లక్ష్యం అన్నట్టుగా ముందుకు సాగుతుంది హిందూ సమాజం, భారతీయ హిందూ సమాజం. అయితే చిత్రంగా నిన్న మొన్న గుజరాత్‌లో ఎంత ఘోరం అంటే ఒక పురాతన హిందూ ఆలయం ఉంటే దాని మీదనే ఫ్లాట్స్ నిర్మించారు కొందరు ముస్లింలు. నాన్ వెజ్ దుకాణాలు గూడా. అయితే ఇది వందల ఏళ్ల కిందటి ముచ్చట గదా! అయితే నిన్న మొన్న గుజరాత్‌లో ఒక ఘోరం జరిగింది. గాంధీనగర్ పరిధిలో ఒక పురాతన హిందూ ఆలయం మీద కొందరు ముస్లింలు ఇంకా ఇల్లు కట్టేశారనమాట. అపార్ట్మెంట్స్ కట్టేశారు. ఫ్లాట్లు నిర్మించేశారు. నాన్ వెజ్ షాపులు కూడా తెరిచారు పైన. గాంధీనగర్‌లో కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో సీఎం దృష్టి కూడా వెళ్ళింది. ఆయన దర్యాప్తునకు ఆదేశించారనమాట. సమగ్రమైన ఒక ఎంక్వైరీకి ఆదేశించారు. ఇది అహ్మదాబాద్‌లో అన్నమాట. ధన్లిమ్డా వార్డులో మేవటికి చాల్ని ఎదురుంగా ఉన్న ఒక ఆలయాన్ని కూల్చేశారు పూర్తిగా. కూల్చేసి అక్రమంగా దాని మీద పెద్ద భవంతిని నిర్మించారు. అపార్ట్మెంట్ అనొచ్చు. దీని మీద పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. స్థానికులు కొందరు అక్కడ కంప్లెయింట్ చేశారు గూడా. ఒక హిందూ ఆలయం మీద ముస్లింలు ఫ్లాట్లు కడుతున్నారని జెప్పేసి కంప్లెయింట్ చేశారు. అయినా సరే వాళ్ళకి అనుమతి ఇచ్చారు. వాళ్ళు అనుమతి తీసుకొని కట్టారు. గుడి మీద ఇల్లు కట్టింది మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్ తీసుకొననమాట. పర్మిషన్ తీసుకొని కట్టారు. కార్పొరేషన్ అధికారుల అనుమతితోనే కట్టారనమాట. దీంతో గాంధీనగర్‌లో కంప్లెయింట్ అయింది. ఫస్ట్ గాంధీనగర్‌లో ఒకతను కంప్లెయింట్ చేశాడనమాట. తర్వాత అంటే మున్సిపల్ అధికారులు కానీ, కలెక్టర్ గానీ వాళ్ళకు కంప్లెయింట్ చేసినా ఎలాంటి అంటే కూల్చినప్పుడే వాళ్ళకి ఫిర్యాదు చేసినా వాళ్ళు పట్టించుకోలేదు. పోగా అనుమతిచ్చారు అక్కడ బిల్డింగ్స్ నిర్మాణానికి. అక్కడ ఫ్లాట్స్ నిర్మించుకోవడానికి అనుమతిచ్చారు అధికారులు. తర్వాత గాంధీనగర్‌లో ఫస్ట్ ఒక కంప్లెయింట్ ఒక కంప్లెయింట్ వెళ్ళింది గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌కి. అప్పుడు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ దృష్టికొచ్చింది. దీంతో ఆయన విచారణకు ఆదేశించారనమాట. అసలైతే 2016లో 16 వరకు కూడా ఒక పురాతన జోగిని మాత ఆలయం ఉండేదక్కడ. ఆ శిఖరం పైనే అంటే అంత మందం ఆ శిఖరం ఉన్న అంటే ఆ అమ్మవారు ఉన్న అంత మందం కొంచెం వదిలేసేసి పూర్తిగా ఇంకా ప్రాంగణంలో ఫ్లాట్స్ నిర్మించేశారనమాట. అందుకు మున్సిపాలిటీ అనుమతిచ్చింది. అయితే అక్కడ ఉన్న స్థానిక హిందువులు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఆలయాన్ని రక్షించుకోవడం కోసం అప్పటినుంచి కూడా పోరాటం చేస్తున్నారు. అయితే వాళ్ళకి ఎలాంటి అంటే అక్కడున్న అధికారులు ఏమాత్రం సహకరించలేదు. అయితే ఇంతకాలానికి సీఎం దృష్టికెళ్ళిందది. మందిరం, అపార్ట్‌మెంట్ ఇంకా పూర్తిగా ఫ్లాట్స్ మధ్యలో ఉన్న మందిరం అన్నమాట. ఆలయ శిఖరం ఎంతో ఎత్తున ఎక్కడి వరకో కనిపించేదంట. చాలా కాలంగా అది కనిపించట్లేదసలు. ఎందుకంటే చుట్టూ అంత బోర్డ్స్ వెలిసినయి. పెద్ద పెద్ద ఫ్లాట్స్ ఇంక అంతస్తుల కొద్దీ కట్టారు గదా! మరది కప్పిపోయింది కదా కిందికి. అంతేకాదు ఆ శిఖరాన్ని, ఆలయాన్ని ఇంకా నయ్యం ఆ సెంటర్‌లో ఉన్న ఆ శిఖరాన్ని అంటే ఆ మాత్రం ఉన్న గోపురాన్ని మాత్రం వాళ్ళేం చెయ్యలేదు. సో, దీనికోసము హిందువులు పోరాటం చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు సీఎం దృష్టికెళ్ళింది. దాని మీద ఆయన ఎంక్వైరీకి ఆదేశించారనమాట. ఎంత ఘోరం చూడండసలు. చరిత్రలోనే కాదు వందల ఏళ్ల క్రితం మనం చదువుతూనే ఉన్నాము. 40,000 ఆలయాలను మొఘలులు ధ్వంసం చేశారు. కాశీ, మధుర, అయోధ్య సహా సోమనాథ్ ఇలాంటి ఎన్నో ఆలయాలను మొఘలులు ముఖ్యంగా దోచుకెళ్లారు. ఆలయాలను ధ్వంసం చేసి ఆలయంలో ఉన్న సొమ్మును దోచుకెళ్లారు. వాళ్ళ దేశాలకు తరలించారు అని మనం ఇంత చెప్పుకున్నాం గదా! అంటే సాంస్కృతిక విధ్వంసంతో పాటు రత్నగర్భను కొల్లగొట్టడంలో కొల్లగొట్టుకెళ్లారు పూర్తిగా. కొన్ని వందల ఏళ్లుగా విదేశీ మతాల వాళ్ళు. అసలది మనం అది చూసే మనం అమ్మో! ఎంత దారుణం అసలు. ఒక మందిరాలను కూల్చడం ఏంటి? వాటి మీద ఈ కట్టడాలు కట్టడం ఏంది అనుకుంటే, అరే మన కళ్ళ ముందు గూడా
ఆలయం ఉంటది. పురాతన ఆలయం అంట. జోగినీమాత ఆలయం అంట. జోగినీమాత ఆలయం అంటారంట అక్కడ. అలాంటి ఆలయం మీద ఏమంటారు ఆలయ శిఖరం కనిపించకుండా మొత్తం కబ్జా చేసేసుకొని అపార్ట్మెంట్లు కట్టేసి అక్రమంగా దానికి అధికారుల అనుమతి ఇవ్వడం ఏంటో అసలు. గుడి మీద గుడి చుట్టుపక్కల ఫ్లాట్స్ కట్టుకోవడానికి ముస్లింలు ఫ్లాట్స్ కట్టుకొని అక్కడ ఉండడానికి, అక్కడ నివాసం ఏర్పరచుకోవడానికి అధికారుల అనుమతి ఇవ్వడం ఏంటో గుజరాత్ లాంటి రాష్ట్రంలో. గుజరాత్ లాంటి అని ఎందుకన్నానంటే, అరే మోదీ సొంత రాష్ట్రం అది. వరుసగా అక్కడ బీజేపీ గెలుస్తూ వస్తుంది. బీజేపీ అంటే ఒక హిందుత్వ పార్టీ, హిందువుల హక్కుల కోసం కూడా హిందువులను రక్షించే పార్టీ అన్న ఒక ఇది ఉంది. మరి అలాంటి రాష్ట్రంలోనే ఇంత ఘోరం జరిగితే వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఇలాంటి రాష్ట్రాల్లో అసలు ఎన్ని అవి కూడా మాట్లాడుకుంటున్నాం మనం. తిరుపరంకొండ్రం గుట్ట మీద అసలు కొన్ని వందల ఏళ్ల నుంచి ఆచారంగా వస్తున్న అసలు దీపం పెట్టడానికి వీల్లేదంటారు. జడ్జి న్యాయంగా మాట్లాడితే ఇది నిజమే కదా, ఇది హిందువులది కదా అని చెప్తే జడ్జిని ఇంపీచ్ చేయమని కాంగ్రెస్ ప్రియాంక గాంధీ నేతృత్వంలో మన తెలంగాణ ఎంపీస్ కూడా ఉన్నారు 5 కడియం కావ్య, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే ఎంపీ మల్లు రవి, పెద్దపల్లి ఎంపీ వంశీ, నెక్స్ట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి, వీళ్ళందరూ 5 ఎంపీస్ వెళ్ళి, మన తెలంగాణ ఎంపీస్ కూడా సంతకం పెట్టారు వెళ్ళి. ప్రియాంక వాద్రాతో కలిసి వెళ్ళి మొత్తం 120 సంతకాలు అనుకుంటే డిఎంకే పెట్టిస్తే జడ్జిని ఇంపీచ్ చేయమని. ఎందుకు? హిందువులకు అనుకూలంగా, న్యాయంగా, ధర్మంగా తీర్పు ఇచ్చినందుకు. ఆ తీర్పు హిందువులకు అనుకూలంగా ఉన్నందుకు. ఏమనాలి చెప్పండి అసలు? అరే గుజరాత్ లాంటి రాష్ట్రంలో ఇది బయటపడడం నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ధన్యవాదాలు.